రాజమండ్రి విజయవాడ కేంద్రంగా మాస్ అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో గ్రీన్ స్క్రబ్బర్స్ వ్యాపారం చేసి బోర్డు తిప్పేసిన జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఇంటి పవన్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక బొమ్మూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. బాధితులందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు చంద్రారావు, మణిరత్నం, రాజేష్, లలిత, ఓం శాంతి తదితరులు పాల్గొన్నారు. అల్లా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రీన్ స్క్రబ్ ఏదైతే ఉంటుందో మనం అంట్లు తోముతామో ఆ వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారం చేయాలంటే ₹1,00,000 డిపాజిట్, రా మెటీరియల్కి ₹30,000 మిషన్ ఇస్తామని ప్రజలందరినీ నమ్మించారు. ప్రతి ఇంట్లో వ్యాపారం చేయొచ్చు అనుకున్నారు. దాంతో ఇలాంటి అభాగ్యులు, కాలు బాడిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు లేక వీళ్ళందరూ కూడా బంగారాన్ని, ఇల్లుని అనేక విషయాలు తాకట్టు పెట్టి పాపం ఇంట్లో వ్యాపారం చేసుకుందామన్న ఉద్దేశంతో నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ముడు అందరూ కూడా డబ్బులు కట్టారు. ఇలా సుమారుగా ₹16 కోట్ల వచ్చిన తర్వాత ఒకేసారి బోర్డు తిప్పేశాడు. ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ ఇంటి పవన్ కుమార్ జేఎన్ రోడ్డులో అతను కూడా మేము అతనికి 2 లక్షలు 3 లక్షల డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు అతను ఎక్కడితో కనపడతలేదు. మాకు మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మా ముందు దయ ఉంచి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి. ఇంటి పవన్ కుమార్ మా ముందు హాజరుపరిచి అతను అరెస్ట్ చేయండి. మా బాధ్యులు న్యాయం చేయండి. వీళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికో తెలియక మా దగ్గరికి వచ్చారు. దయచేసి వీళ్ళందరూ అందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళు కూడా మా మహిళ చూడండి ఏడుస్తారు, ఒకసారి ఆవిడ మాట్లాడుతుంది. అల్లా కంపెనీ అనే పేరుతో విజయవాడలో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఏదైతే అంటులు తోముకుని పీచులు ఉంటాయో ఆ పీచులు తయారు చేసి వాళ్ళు దాన్ని ఒక మిషన్ ద్వారాగా ప్యాక్ చేసే విధంగా మహిళలని యూట్యూబ్ లో పెట్టి దానికి ఎడిట్ చేసి వాళ్ళని మరి మోసం చేసి మిషన్కేమో 30,000, వాళ్ళు ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఉందో దానికి 50,000 నుంచి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వారు 10 లక్షలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు ఇందులో. అయితే ఏంటంటే అది ఓన్లీ ప్యాక్ చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళడానికి నెలకి ₹24,000 ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఏది ముందు కొంతమందికి మరి మెటీరియల్ మిషన్లు ఇచ్చి కొంతమందికి ఎరచూపి 2-3 నెలల జీతం శాలరీలు ఇచ్చి తర్వాత మేము యాక్చువల్ గా మొన్న పోయిన జులై నెలాఖరుని మా మేనగోళ్ళు మరి ఏదైతే ఉందో కొంబొత్తుల ప్రియదర్శిని తను యూట్యూబ్ లో చూసి దానికి ఎడిట్ అయ్యి మాకు ఏ విధమైనటువంటి చెప్పకుండా తను అమౌంట్ కట్టిరమ్మంటే మేము వెళ్ళి విజయవాడ వెళ్ళి, అమ్మ ఇది ఏంటిది, ఇదంతా పెద్ద స్కామ్ లాగా ఉంది, నువ్వు ఎందుకంటే లేదు అంకులు అదంతా కూడా అందరికీ జీతాలు వస్తున్నాయి, చాలా మంచిదంటే మేము విజయవాడ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి అన్నిని చూసి మేము సరే మళ్ళీ వస్తాం, మేము వచ్చిన తర్వాత అమౌంట్ కడతామంటే అబ్బాయి ఇప్పుడు మేము మేనేజర్ వెళ్ళిపోతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు